వారైనా మనమైనా అందరం కాంగ్రెస్ కార్యకర్తలమే. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన గౌరవ మాజీ మంత్రి స్పీకర్ గారి ఇంటికి వెళ్ళి వారు మన పార్టీలో తీసుకోవడం జరిగింది. కానీ మనము వారి మాటను ఏకీభవిస్తామా? మన ఇష్టానుసారంగా మనము మాట్లాడడము సరైన పద్ధతి కాదని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఒకటి, ముఖ్యంగా మాజీ ఎంపీటీసీ ఫోరంల అధ్యక్షుడు తాను మాట్లాడుతూ ఉంటే ఎంత వెటకారంగా మాట్లాడటమో అది తనకు సిగ్గుచేట. మరి ఎవరి పరుగు పోతున్నది అన్నది తను ఒక్కసారి గ్రహించాలని నేను సీనన్న గారికి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సీనన్న గతంలో ఎంపీటీసీకి పోటీ చేసిన తర్వాత వర్ణి మండలంలో మరియు జడ్పీటీసీకి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన తను ఓడిపోయినాక తన ఎక్కడికి వెళ్ళిందో తను ఒక్కసారి వివరణ ఇవ్వాలని నేను ప్రెస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఆనాడు బాలరాజు గురించి పదే పదే మాట్లాడడము సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వున్నావు, నేనున్నా, అందరం ఉన్నాం అక్కడే. కానీ అక్కడ మన పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. పార్టీకి జెండా కట్టే నాదుడు కరువైపోయిండు. నువ్వేమో ఓడిపోయిన తర్వాత ఇసుక దందలని ఏటూ నగర్ ఇంకా మరియు ఖమ్మం మరియు కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు మాట్లాడడము ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీ ఆత్మ విశ్వాసం చేసుకోవాలా. మరియు నువ్వు నిన్న మాట్లాడుతూ వస్తున్నావు, శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుతున్నావు, మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు దొంగలంటావు. మరి నీ ఎంబడున్నోళ్ళు ఎవరు నిటాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తనో ఒక్కసారి నాకు తెలియజేయాలని నేను యలమంచి శ్రీనివాసరెడ్డిని కోరుతా ఉన్నా. మీరు బండ్లు తీసుకుంటే బండ్ల కిరాయి కట్టినో కట్టలేదో అది మీకు తెలుసు. మరి కార్యకర్తలు మేము కాపాడినా అని చెప్తావు. ఏ విధంగా కాపాడినావో అది నీకు తెలుసు, మాకు తెలుసు. నీ పక్కనున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే నాకు అతని పేరు పూర్తిగా తెలియదు, కానీ నిన్న కొత్త బాలో మరి పాత బాలో మేము అతను ఎక్కడ ఈ బాన్సోడ టౌన్లో పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఉంటే నువ్వు ఆ రోజు నువ్వు నేను కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఆనాడు నీకు గొప్ప, ఈనాడు డప్పనా? అంటే మీరు చేసే సంసారం వేరే చేసే వ్యభిచారమా? కానీ మీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి. స్థాయి నుంచి మాట్లాడడం మంచిది కాదు. శ్రీనివాస్ గారికి ఎప్పుడైనా చెప్తున్నాం, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారో అందరం కలిసికట్టి బాన్సోడా కాన్ఫరెన్స్ని డెవలప్ చేసుకుపోవాలా, ముందుకు తీసుకుపోవాలా, విమర్శల్ని పక్కకు పెట్టాలని నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకోటి, ఆనాడు కష్టపడ్డటువంటి బాలరాజు గారికి ఇండస్ట్రీ ఆగ్రో చైర్మన్ ఇస్తే మీరు ఎందుకు ఈ ఆలోచన, ఈ కుట్ర భాగ్యస్వామ్యం ఎందుకు చేశారని అడుగుతా ఉన్నా నేను. మీరు పోయారు. అసలు మా వర్ణి మండల్ మేక వీర్రాజు గారు పాపం తన వయసులో నాకన్నా పెద్దోడే, అన్ని శాఖలు అనుభవించుడు, కానీ పాపం తన గాంధీ భవన్ తెలియదు. ఆ రోజు తెలిసింది. ఎందుకంటే వీళ్ళందరూ తీసుకుపోతే గాంధీ భవన్ చూసి వచ్చేది నేను అందరూ పోయి. ఎందుకంటే ఆనాడు నువ్వు చేసిన పని మంచిది. ఈనాడు మేమందరం కలిసి బాన్సాడలో మీటింగ్ పెట్టడం తప్పు. ఇదే కదా మీరు నిన్న మాట్లాడింది మాట. ఒక్కరికైనా కాంగ్రెస్ పార్టీకి దిమ్మలకు రంగులేసేటువంటి దమ్ము ఎవరికన్నా ఉండేనా అని అడుగుతా ఉన్నాను నేను. గ్రామ గ్రామం తిరిగి మరియు ఎల్ఐసి కానీ ఇవన్నీ పాలసీలు చేయాలని చెప్తే పిచ్చోడికి మళ్ళీ బాలరాజు గారు ఊరూరుకు 20 మందిని 30 మందిని వేసుకొని ఖర్చు పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారని నేను అడుగుతా ఉన్నాను. బసవరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. బసవరాజు కూడా కాంగ్రెస్ కార్యకర్త, నేను కాదని అనట్లేదు. కానీ మీరు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, కానీ మేము ఎప్పుడూ జంప్ చేయలేదని అడుగుతా ఉన్నాను. శ్రీనివాసరెడ్డి ఇంటికాడ ఒక్కరోజు కూడా మేము 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు అడుగు పెట్టలేము మేము ఎప్పుడు కూడా. కానీ మీరు అటు ఇటు చేస్తూ మేము నిటాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడడము ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సీనన్న కళ్ళు తెరిచి మీరు కాంగ్రెస్ పార్టీకి మాతో తప్పులు మీతో జరిగినాయో మాతో జరిగినాయో
అందరు కలిసికట్టుగా ఉంటే బాగుంటుందనే మాట నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరియు రవీందర్ రెడ్డికి ఆ రోజు కూడా చెప్పాం, అయ్యా నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినా నేను గౌరవించినాం, నువ్వేమన్నా మా దగ్గర పనిచేసినావా, కాంగ్రెస్ పార్టీ చెడ్డగట్టినవా, బీజేపీ నుండి డైరెక్ట్ వస్తే నీకు 53,000 ఓట్లు ఏ రకంగా వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. నీ ముక్కు ముఖం చూడకుండా నువ్వు పక్క కాన్స్టిట్యున్సీలో నీ భూ కబ్జాలు భూదందాలు ఎన్నో గత నీకు ఎంత రిపోర్టర్ల ద్వారా మరియు మీడియా ద్వారా ఎన్నో వచ్చినాయి. కానీ నీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 53,000 ఓట్లు వచ్చినాయి. నువ్వన్నా గమనించాలా. నేను 4 సార్లు ఎమ్మెల్యే చేసినంటావు, నువ్వు ఏ రీతిలో చేసి ఉండవాలా, ఇంతైనా ఇంకిత జ్ఞానం ఉండాలని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఖబర్దార్, నువ్వు లేనిపోని లొల్లిలు పెట్టావనుకో నువ్వు ఎక్కడో ఉంటావు. చీరన్న పోతాడు, ఎక్కడ పోతాడు, మళ్ళా ఏదో ఏరియా పోతాడు, ఇసుక దిబ్బలు కొట్టుకుంటాడు, మీరెమ్మడి వాళ్ళందరూ బుధాలు కొట్టుకొని నీళ్ళేని బాయిలో పడే పరిస్థితి తెచ్చుకోకూడదు సుమా. ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టి పనిచేయాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మండల ప్రెసిడెంట్లకు, నా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ముందుకు సాగాలని నేను చెప్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.